వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days till గుడ్ ఫ్రైడే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఆయన అంటున్నాడు ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిస్తున్నానని, ఏదో ఉత్తిగా అని చెప్పట్లేదు. ఆయన ఏమంటున్నాడంటే నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును అని. ఏదో మన ఉద్దేశాలు మన ఆలోచనలు కాదు, మన జీవితంలో ఆయన చిత్తమే జరగాలని మనం ప్రార్థించాలి. ఆయన అంటున్నాడు ఈ దినాన నువ్వు అనుకుంటున్నావేమో నేను అనుకున్నది జరగాలి, నాకు ఇది కరెక్ట్ అని నువ్వు అనలైజ్ చేసుకుంటున్నావేమో, కానీ నీకు ఏది కరెక్టో ఆయనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నీ గురించి నువ్వు వినని మాటలు ఆయన వింటున్నాడు కాబట్టి, నీ గురించి నువ్వు చూడని కార్యాలు ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు నా ఉద్దేశం మాత్రమే నిశ్చయముగా జరుగుతుంది, నేను యోచించినట్లే నేను ఆలోచించినట్లే స్థిరపడుతుంది, కానీ నీ ఆలోచనలు కాదు. ఎందుకంటే నీ మంచి కోరేవాడిని నేను, నిన్ను హెచ్చించేవాడిని నేను. కాబట్టి ఇంకేం ఆలోచిస్తున్నావు? నా జీవితంలో ఇది కరెక్ట్ అని నీకు నువ్వు అనలైజ్ చేసుకోవడం కాదు. ఏది కరెక్ట్ వేసేయ నాకు, నా జీవితంలో అసలు ఏది కరెక్ట్, నాకు ఎవరు కరెక్ట్, నా స్టడీలో ఏది కరెక్ట్, నాకు ఏ జాబ్ కరెక్ట్, నాకు ఏ ఫ్రెండ్స్ కరెక్ట్, నాకు ఫ్యామిలీలో ఏ సిచ్యువేషన్స్ కరెక్ట్, నేను ఎలా మాట్లాడాలి అంతయు మనం ప్రార్థించినట్లయితే ఆయన అంటున్నాడు నేను మీకు జ్ఞానం ఇస్తానని, నేను ఉద్దేశించినట్లే నీ జీవితంలో జరిగిస్తానని. కాబట్టి ఇంకేంటి ఆలస్యం? నీ జీవితంలో ఏమి జరగాలి, ఏమి కోరుకోవాలి అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచించడం మానేసి నీ చిత్తమే జరిగించయ్యా నా జీవితంలో అని ప్రార్థన మొదలు పెడతాం. ప్రియ యవన సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును ఒక్కసారి ధ్యానించు. ఈ వాక్యమును దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.